ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడితో జరగబోయే యుద్ధంలో కర్ణుడిని బలహీనపడేలా చేయడానికి అతని శరీరానికి సహజంగా ఉన్న కవచం కుండలాలను తీసేయాలని సంకల్పించాడు. కర్ణుడి తండ్రైన సూర్యదేవుడు ఇంద్రుడు తన వద్దకు వచ్చి కవచ కుండలాలను అడుగుతాడని ఆ కుట్ర గురించి ముందుగానే కర్ణుడికి హెచ్చరించాడు. ఈ వరాల్ని ఇవ్వడం వల్ల తనకు ప్రమాదం వస్తుందని కర్ణుడు తెలుసు. ఆ తర్వాత రోజు ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి నాకు ఒక ఉపకారం చెయ్యాలి, మీరు సహాయం చేస్తారా అని అడిగాడు. అప్పుడు కర్ణుడు నన్ను సాయం అడిగిన వాళ్ళకి లేదు అని ఎప్పుడూ అనలేదు. ఇంద్ర, నేను ఇంద్రుడిని కాదు అని చెప్పినా కర్ణుడు చిరునవ్వుతో నాకు తెలుసు నువ్వు ఇంద్రుడివని. అప్పుడు ఇంద్రుడు తన అసలు రూపంలోకి మారి కర్ణ, నీ కవచం మరియు కుండలాలు నాకు కావాలి అని అన్నాడు. కర్ణుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరం మీద సహజంగా పెరిగిన ఆ కవచం కుండలాలను చీల్చి తీసి ఇంద్రునికి ఇచ్చాడు. వెంటనే అతని శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. ఇంద్రుడు ఈ త్యాగాన్ని చూసి, ఓ దానకర్ణ, నువ్వు చేసిన ఈ దానం ఎప్పటికీ మరువబడదు. భవిష్యత్తులో నిన్ను అందరూ దానకర్ణ అని పిలుస్తారు అని అన్నాడు. ఆ తర్వాత అతని త్యాగానికి ప్రతీకగా ఇంద్రుడు అత్యంత శక్తివంతమైన వాసవి శక్తి అస్త్రం ప్రసాదించాడు. ఇది ప్రపంచంలో అత్యంత శక్తిగల అస్త్రం, కానీ దీన్ని ఒక్కసారి ప్రయోగించగలవు అని చెప్పి ఆశీర్వాదాలతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కర్ణుడు తన త్యాగం, ధైర్యం మరియు దాతృత్వం వలన దానవీర శూరకర్ణుడు అనే పేరును సంతరించుకున్నాడు.